హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి కథనాన్ని చెప్పుకుందాం. పురాణ ఇతిహాస గాథల్ని అనుసరించి గంగాదేవి హిమవంతుని కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్తపుత్రికగా స్వీకరించి పరమశివునికిచ్చి పెళ్లి చేశాడు. శివుని వెంట వెళుతున్న గంగని చూసి బ్రహ్మదేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనని ఓదార్చి గంగ తాను జలరూపంలో బ్రహ్మదేవుని కమండలంలో ఉంటానని చెప్పి వనితా రూపంలో పరమశివుని అనుసరించింది. కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు. బలిచక్రవర్తి నుంచి 3 అడుగుల నేలను దానం అడిగాడు. ముల్లోకాలని ఆక్రమిస్తూ ఒక పాదంతో బ్రహ్మలోకాన్ని ఆక్రమించిన సమయంలో చతుర్ముఖ బ్రహ్మ భక్తి పారవస్యంతో తన కమండలంలోని గంగాజలంతో ఆ శ్రీహరి పాదాన్ని కడిగాడు. పరమ పావన గంగ అక్కడే స్థిరంగా ఉండిపోయింది. ఆ విధంగా గంగాదేవి విష్ణు పాదోద్భవ అయ్యింది. అలా విష్ణుపాదాన ఒదిగిన గంగని భగీరథుడు తపస్సు చేసి మెప్పించి భూమిపైకి రప్పించాడు. మరి ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ సంకీర్తనాచార్యుడు అన్నమయ్య బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానేని పాదము అంటూ కీర్తన ఆలపించాడు. బ్రహ్మ కడిగిన పాదము అనే వాక్యం వెనుక ఉన్నటువంటి కథ ఇది. ఈ పాదం భక్తుల పాలిట పరబ్రహ్మ స్వరూపం. ఇలా అన్నమయ్య స్వామిని స్తుతించాడు. మరిన్ని మంచి విషయాలతో మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తా. బై బై ఫ్రెండ్స్.